నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయోధ్యలో సప్తర్షి మందిరాలను దర్శించుకున్న ప్రధాని మోడీ. మహిళలకు రూపాయలు 60,000 ఇచ్చి సారె పెట్టాల్సిందే అంటున్న హరీష్ రావు. గుడిమెట్ల గ్రామంలో మంచినీటి స్కీమ్ను పునఃప్రారంభించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. అయ్యప్పను దర్శించుకున్న 100 సంవత్సరాలు నిండిన అయ్యప్ప భక్తుడు. ఉత్తరప్రదేశ్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సప్తర్షి మందిరాలను దర్శించుకున్నారు. ఎంతో కాలంగా వేచి చూస్తున్న రామాలయ ధ్వజారోహణం మరి కాసేపట్లో జరగనుంది. ఇందుకోసం 100 టన్నుల పూలతో రామయ్య సన్నిధిని అలంకరించారు. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎగరవేయనున్నారు. ఖ్యాతి वर्णित होम शब्द और अंकित कोविदार वृक्ष राम राज्य की कीर्ति को प्रतिरूपित करता है। ये ध्वज संकल्प है, ये ध्वज सफलता है, ये ध्वज संघर्ष से सृजन की गाथा है, ये ध्वज सदियों से चले आ रहे स्वप्नों का साकार स्वरूप है। రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థ వినియోగించాలని సీఎం సూచించారు. ఒకే కార్డు ద్వారా పౌర సేవలు అందిస్తారని, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం సూచనలు ఇచ్చారు. ఫ్యామిలీ కార్డును స్మార్ట్ కార్డుగా జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకే కార్డు ద్వారా పౌరులు అన్ని ప్రభుత్వ సేవల పథకాలను అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఆధార్ సహా అన్ని వివరాలు ఈ కార్డు ద్వారానే తెలిసేలా రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. 2026 జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి జూన్లో కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతి బతుకమ్మ పండుగకు 18 ఏళ్లు నిండిన 1,30,000 మహిళలకు చీరలు అందించారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్హెచ్జి గ్రూప్లో ఉన్న సుమారు 40 లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారని విమర్శించారు. మంగళవారం కలెక్టరేట్లో సిద్దిపేట నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏమంటున్నంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి. 2 పండుగలు పోయినాయి, వచ్చింది ఒకటే చీర కాదా? 2 పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది. పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో 18 ఏళ్ళు నిండిన అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది, తల్లికి వచ్చింది, కోడలికి వచ్చింది. కానీ ఇప్పుడేమంటున్నారు, ఓన్లీ ఎస్హెచ్ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు 1,30,000 లక్షల మందికి చీరలు వచ్చేది. ఇప్పుడు ఎస్హెచ్ఈ గ్రూప్లలో ఎందరున్నారు? 46 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే సగం కూడా వస్తలేదు. అంతే కదా? మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్లో లేదని అత్తకు వస్తలేదు, బిడ్డ గ్రూప్లో లేదంటే బిడ్డకు వస్తలేదు. ఆనాడు 1,30,000 లక్షల మందికి ఇస్తే ఇవాళ కేవలం 46 లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. పోనీ అవి 2 పండుగలు అవన్న 2 ఇచ్చిండ్రా అంటే ఒకటే ఇచ్చిండ్రు, అది కూడా ఒకటే కలర్. మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే, మన సిద్దిపేట జిల్లాలో 3,83,000 మంది ఆడపిల్లలు ఉన్నారు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు 3,83,000 మంది ఉంటే ఇస్తున్నది ఎంతమందికి? 1,99,000 మందికి ఇస్తున్నారు. అంటే సగం మందికి వస్తున్నాయి, సగం మందికి వస్తాయి. నిజంగా ఇచ్చేది ఉంటే 2 పండుగలు 2 బతుకమ్మలు ఇచ్చినా బాగుంది, లేదు అందరికి ఇచ్చినా బాగుంది. అది కొందరికే ఇచ్చుడు, ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది అయిపోతుంది కదా. దానికి నాకు బుద్ధి ఉంది అంటుండు నిన్నప్పుడు. ఇంకా దాన్ని ఏమంటుండు, సారే పెట్టిన అంటుండు, చీరిచ్చి సారే పెట్టిన అంటుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు సారే పెట్టుడు అంటే నువ్వు ఇస్తానన్న మహాలక్ష్మి నెలకు 25,000 ఇస్తా అన్నారు. మనకు
2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అంటే ఎంత అవుతుంది? 60,000 రూపాయలు. నిజంగా చీరతోని నువ్వు ఇస్తానన్న 60,000 కూడా ఇస్తే అప్పుడు సారా పెట్టినాను. 60,000 ఇచ్చినాక సారా పెట్టినట్టు అయితే తప్ప నువ్వు సగం మంది ఆడోళ్ళకి ఇచ్చి 2 ఏళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక్క చీరకు సారీ పెట్టినా అంటే ఇది ఎవరి చెవులో పువ్వు పెట్టుండో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేనా కాదు? చీర ఇచ్చి దాన్ని సారీ అంటుంది. చీర కూడా నువ్వు మహాలక్ష్మి పైసలు కూడా ఇస్తే అది సారీ పెట్టినట్టు అయితే. అప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు, ఇంటింటికి బాండ్ పేపర్ పంచిండ్రు. రాగానే నెలకు 2,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. మరి 24 నెలలు అంటే 60,000 రూపాయలు బాకీ పడ్డట్టే కదా. గవి మరి అందరికీ చీరలు పోనీ వడ్డీ లేని రుణం కూడా మీరు ఆలోచించారు. వాస్తవానికి మనకు వడ్డీ లేని రుణంలో ఏం చెప్పారమ్మా? బయటకు చెప్తున్నది ఏంటి, వాళ్ళ జరుగుతున్నది ఏంటి? ఒకసారి మహిళా లోకం కూడా మన గౌరవ కలెక్టర్ గారు సమగ్రాభివృద్ధి దిశగా విజయవాడ అన్న ఎంపీ కె శివనాథ్ విజయవాడ నగరాన్ని సమగ్రాభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు అన్నీ రూపొందిస్తున్నామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. విజయవాడలో రూపాయలు 93.8 లక్షలతో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు ఎంపీ కేశినేని శివనాథ్. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి వర్షపు నీటి డ్రైన్ నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్లోని మెట్రోపాలిటన్ హోటల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అమరావతితో పాటు విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. గుడిమెట్ల గ్రామ మంచినీటి స్కీమ్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా పునఃప్రారంభించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఉన్నామని ప్రభుత్వ విప్ నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. గుడిమెట్ల గ్రామ పంచాయతీ పరిధిలో మరమ్మతులు పూర్తి అయిన మంచినీటి స్కీమ్ను మంగళవారం గ్రామ సర్పంచ్ కూటమి నేతలు అధికారుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లాంఛనంగా పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య మాట్లాడుతూ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అది జల్లడమ్మా ఇసుక దానిలో పోకుండా ఈ అవుట్ సైడ్ ఉన్న ఇసుక దాంట్లోకి వెళ్ళకుండా ఉంది. ఇప్పుడు ఈ వాటర్ పూర్తిగా అన్నిటికీ తాగటానికి కానీ 100% లాగా వాడుకుంటున్నారు. చిన్నీళ్ళు ఉన్నారు సార్, కలం వెళ్ళండి, మళ్ళీ వాళ్ళు ఎక్కపోయేటప్పుడు వెళ్తాయి. అసలు ఇప్పుడు మాకు ఫోన్ చేసేవాళ్ళు వెళ్ళారమ్మా, నీళ్ళు ఇట్లా వస్తున్నాయి అట్లా వస్తున్నాయి అని. కానీ నీళ్ళు కూడా సఫిషియెంట్గా బాగానే వచ్చేస్తాం అన్ని. ఈరోజు శబరిమల అయ్యప్పను దర్శించుకున్న 100 సంవత్సరాలు నిండిన ఓ అయ్యప్ప భక్తుడు ఆ యోగామూర్తిని దర్శించుకోవడానికి కొన్ని యుగాల నుండి యుగ పురుషులు శబరిమలకి వస్తున్నారు. ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యుగ పురుషుడిని మేమంతా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కాలంలో శబరిమలలో కొద్దిగా భక్తులు ఎక్కువైతే చాలు దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి ఇరుముడి అప్పచెప్పేసి వారికి ఈ 100 సంవత్సరాల యుగ పురుషుడి శబరిమల యాత్ర ఓ నిదర్శనమని కొంతమంది శబరిమల యాత్రలో అభిమానులు తెలియజేశారు. జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రైవేట్ కాంట్రాక్ట్ ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. ఆర్టీసీ బస్టాండ్లో దాదాపుగా 2.5 గంటల పాటు ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది. ఇద్దరు డ్రైవర్ల మధ్య నెలకొన్న చిన్నపాటి సంఘర్షణ చిలికి గానివాలై దాదాపుగా 3 గంటల సేపు రాకపోకలు నిలిచిపోయే విధంగా బస్టాండ్లో ధర్నాకి దిగిన ఆర్టీసీ డ్రైవర్లు, ఆ కాంట్రాక్ట్ బస్ యజమానులు వీళ్ళందరూ కలిసి దాదాపుగా 2.5 గంటల పాటు జగ్గయ్యపేట బస్టాండ్లో బస్సులు నిలిపివేసి ధర్నా చేసినటువంటి సంఘటన. నినాదాలు చేయండి, ఉత్తగా నిల్చుంటేమైంది? నినాదాలు చేయాలిగా. లోకస్ ఉందన్నా.
రక్షణ కల్పించాలి ఆర్టీసీ కార్మికులకు, రక్షణ కల్పించాలి ఆర్టీసీ కార్మికులకు. సంఘ వ్యతిరేక శక్తుల దౌర్జన్యం, సంఘ వ్యతిరేక శక్తుల దౌర్జన్యం. జిందాబాద్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, జిందాబాద్ కార్మిక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. రచించాలి దౌర్జన్యకర శక్తుల దౌర్జన్యం, రచించాలి రౌడీయిజం, ఆర్టీసీ కార్మికులపై రౌడీయిజం, ఆర్టీసీ కార్మికులపై రౌడీయిజం. రచించాలి అద్దె బస్సు డ్రైవర్లపై రౌడీయిజం, రచించాలి అద్దె బస్సుల డ్రైవర్లపై రౌడీయిజం. జిందాబాద్ వర్ధిల్లాలి కార్మిక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. రక్షణ కల్పించాలి ఆర్టీసీ కార్మికులకు, రక్షణ కల్పించాలి ఆర్టీసీ కార్మికులు. ప్రజల్లో ఉద్యోగం చేసే ఆర్టీసీ కార్మికులు. ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ వెంటాడి పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ వై రమేష్. మదిర ఓ భవన కార్మికుడు చనిపోతే అతని పేరు మీద వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు 1,30,000 రూపాయల బిల్లు పాస్ చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ 15,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. మృతుడి భార్య నుండి ఈరోజు 15,000 లంచం ఖమ్మం రోడ్లో మదిరకు చెందిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె చందర్ తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం. హద్దు పద్దు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ఇసుక మాఫియా. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్తూ వాడపల్లి చెక్పోస్ట్ వద్ద పట్టుబడిన ఇసుక అక్రమ రవాణా లారీలు. యథేచ్ఛగా తెలంగాణకు ఇసుక వాహనాలు చెక్పోస్టులు దాటిస్తున్న టీడీపీ కూటమి నేతలు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా రూట్ ఆఫీసర్లుగా మారి రెచ్చిపోతున్న వైనం. పట్టించుకొని అధికార యంత్రాంగం. ఉమ్మడి గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలో కోట్లు దండుకుంటున్న తమ్ముళ్ళు. ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలిపోతుంది. టీడీపీ కూటమి నేతలే ప్రత్యేక ఏజెంట్లుగా రూట్ ఆఫీసర్లుగా అవతారం ఎత్తి ఇసుక లారీలను చెక్పోస్టులు దాటిస్తున్నారు. కోట్లు దండుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయోధ్యలో సప్తర్షి మందిరాలను దర్శించుకున్న ప్రధాని మోడీ. మహిళలకు రూపాయలు 60,000 ఇచ్చి సారె పెట్టాల్సిందే అంటున్న హరీష్ రావు. గుడిమెట్ల గ్రామంలో మంచినీటి స్కీమ్ను పునఃప్రారంభించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. అయ్యప్పను దర్శించుకున్న 100 సంవత్సరాలు నిండిన అయ్యప్ప భక్తుడు.